హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కరోనా వాయిస్. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువుల యొక్క గొప్పతనము, మరి గురువుల యొక్క మనసు ఎలా ఉంటుంది, మరి గురువులు ఎంత గొప్ప వాళ్ళు తెలిపే ఒక చిన్న కథను చెప్తున్నాను, వినండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఊర్లో ఒక ఇద్దరు మంచి స్నేహితులు ఉంటారు. మరి వాళ్ళిద్దరు కూడా పెరిగి పెద్దవుతారు. మరి పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. వాళ్ళు ఒకరు గోవింద్, ఇంకొకరు శ్రీనాథ్. మరి ఇద్దరు పుట్టిన ఊరు బాసర. అక్కడే చదువుకున్నారు. మరి మంచి పద్ధతులు, సంస్కారము అన్నీ నేర్చుకున్నారు అక్కడ. ప్రస్తుతం హైదరాబాద్లో ఇద్దరికి ఉద్యోగం దొరికింది. గోవింద్ ఏమో స్కూల్ టీచరు, శ్రీనాథ్ ఏమో సెక్రటేరియట్లో ఒక ఉద్యోగము. ఏరా అంటే ఏరా అనుకుంటూ వాళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులు. జీవితం మాత్రం శ్రీనాథుని కొంచెం డబ్బున్నవాడిగా మార్చింది. ఎందుకంటే సెక్రటేరియట్లో ఉద్యోగం కదా, మరి డబ్బున్నవాడిగా మారిపోయాడు. గోవిందు పిల్లలకు చదువు చెప్పుకుంటూ టీచర్గా ఉండిపోయాడు. అద్దె ఇల్లు, సిటీ బస్ ప్రయాణము మామూలు విషయం గోవిందుకి. కానీ ఎప్పుడు తన స్థితికి బాధపడలేదు. పెళ్ళైన తర్వాత చాలా మార్పులు వచ్చాయి వాళ్ళ జీవితాల్లో. మరి గోవింద్ యొక్క భార్య సరళ, ఆమె పేదింటమ్మాయి. గోవిందు మేనమామ కూతురు. అందలం ఎక్కాలని ఆశ సరళకి, కానీ తీరేదెలా అని ఆలోచిస్తూ ఉండేది. ఎప్పుడైనా సరళ మరి హంగులు ఆర్భాటాలు కావాలని చెప్పి అడిగితే నవ్వి ఊరుకునేవాడు గోవింద్. మరి మన దేశంలో 140 మందికి ప్రతిరోజు తిండి లేదు, వాళ్ళతో పోలిస్తే మనం నయమే కదా అంటూ ఉండేవాడు. ఆ విధంగా సరళకు నచ్చచెప్తూ ఉండేవాడు. పాపం సరళ కోరికలు తీర్చలేనందుకు కొంచెం బాధపడుతూ ఉండేవాడు. ఆడవాళ్ళు తమ పక్కన వాళ్ళతో పోల్చుకొని తమ జీవితాలలో లేనివి ఏమిటో తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఉన్న గొప్ప విషయాలను మాత్రం అంతగా పట్టించుకోరు. లేని విషయాలతో గురించి బాధపడుతూ ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. సొంత ఇల్లు, సొంత కారు లేవని సరళ బాధపడుతూ ఉండేది. శ్రీనాథ్ భార్య లక్ష్మి మంచి కుటుంబం నుండి వచ్చింది. దాన ధర్మాలు చేయటం అలవాటు, దైవభక్తి కూడా ఉండేది ఆమెకి. ఉన్న సంపదను చూసి మిడిసిపాటు లేదు లక్ష్మికి. లక్ష్మి సరళ కూడా స్నేహితులయ్యారు. ఇళ్లకు రాకపోకలు కూడా బాగానే జరుగుతూ ఉండేవి. లక్ష్మికి సరళ అమాయకత్వం అంటే బాగా నచ్చుతుంది. పిచ్చిపిల్ల, సంపదలు ఉన్న సఖ్యం మరియు సౌఖ్యం ఉండాలి జీవితంలో అని చెప్పింది చాలాసార్లు. నువ్వెన్నైనా చెప్పు లక్ష్మి, డబ్బున్న వాళ్ళ దారే వేరుగా ఉంటుంది. చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని జీవితాలు ఎందుకు, ఎవరికి ఉపయోగపడనట్లు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. నలుగురు పెద్దవాళ్ళయ్యారు. ఒకరోజు ఆగస్టు నెల. ఆ నెలలో శ్రీనాథ్ రిటైర్ అవుతున్నాడు. మరుసటి నెల సెప్టెంబర్లో గోవింద్ రిటైర్మెంట్. ఆగస్టు 30వ తారీఖు రానే వచ్చింది. శ్రీనాథ్ లక్ష్మి ఇంటికి వచ్చి మరీ పిలిచారు. రిటైర్మెంట్ ఫంక్షన్కి రావాలని. మరి పిలవకపోయినా గోవింద్ వెళ్ళేవాడే. కానీ ఇప్పుడు సరళ కూడా వెంట వెళ్ళింది. శ్రీనాథ్ యూడీసీగా రిటైర్ అయ్యాడు. ఫంక్షన్ బాగా జరిగింది. సెక్రటేరియట్లో వాళ్ళ డిపార్ట్మెంట్లో చాలామంది శ్రీనాథ్ని మెచ్చుకున్నారు. మంచివాడు, పనిలో చురుకుదనము చూపించేవాడని, అతను రిటైర్ అవ్వటం డిపార్ట్మెంట్కి తీరని లోటుగా గుర్తు చేసుకున్నారు. స్నేహితుడి తరపున గోవింద్ మాట్లాడాడు. మరో జన్మంటూ ఉంటే శ్రీనాథ్కి మళ్ళీ స్నేహితుడిగా పుట్టాలని, స్నేహానికి ప్రాణమిచ్చే శ్రీనాథ్ తనకు తన కుటుంబంలో మనిషిని చెప్పాడు. అందరూ ఆనందించారు. ఆ రాత్రి దగ్గరలో ఉన్న కామత్ హోటల్లో భోజనం చేశారు శ్రీనాథ్, గోవింద్ కుటుంబాలు. చాలా రోజుల తర్వాత సరళ బయట భోజనం చేసింది. ఆమెకు నిజంగా అసూయగా ఉంది. శ్రీనాథ్ది మంచి ఉద్యోగం, రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా చేశారు, అందరూ పొగిడారు ఆయనను. వచ్చే నెలలో తన భర్త గోవింద్ రిటైర్మెంట్ ఉంది. మామూలు స్కూల్ టీచర్గా చేరి ఇప్పుడు ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్ అవుతున్నాడు. అప్పుడు ఫంక్షన్ ఎలా జరుగుతుందో ఏమో. శ్రీనాథ్ రిటైర్మెంట్ ఫంక్షన్గా ఆర్భాటంగా ఎలాగూ జరగదు. కనీసం తలదించుకోకుండా జరిగితే చాలు. అలా చాలామంది దేవుళ్లకు మొక్కుతూ ఉండేది.
రిటైర్మెంట్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ సరళలో ఆందోళన పెరిగిపోతూ వచ్చింది. ఇద్దరు వెళ్ళి శ్రీనాథ్ని లక్ష్మిని పిలిచారు ఫంక్షన్కి. మనసులో మాత్రం న్యూనతాభావం నిండి ఉండటం వలన సరళ వాళ్ళు రాకపోతే బాగుండునని చాలాసార్లు అనుకుంది. గోవింద్ మాత్రం మామూలుగానే ఉన్నాడు. మామూలు రోజుల రిటైర్మెంట్ రోజు వచ్చింది. ఆ రోజు మామూలుగా స్కూల్కి వెళ్ళి కొన్ని క్లాసులు తీసుకున్నాడు. పిల్లలకు అదే తన ఆఖరి క్లాసు కావటంతో రుద్ధమైన ఆయన గొంతు కష్టం మీద క్లాసు కానిచ్చి స్టాఫ్ రూమ్కి వచ్చాడు గోవింద్. సాయంత్రం 4 గంటలైంది. ఆపాటికే సరళను పిల్లలను తీసుకుని శ్రీనాథ్ వాళ్ళు కూడా స్కూల్కి వచ్చారు. శ్రీనాథ్కి చాలా సంతోషంగా ఉంది. గోవింద్ రిటైర్ అవుతున్నాడు. వాడు తను కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపాలి అని ప్లాన్ వేసుకుంటున్నాడు. సరళకు బెంగగా ఉంది. ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంది తనకి. ఫంక్షన్ త్వరగా అయిపోతే బాగుండును అనుకుంది. తల వంపులుగా ఫంక్షన్ జరుగుతుంది. తను తట్టుకోలేదు. మామూలు స్కూల్ టీచర్ రిటైర్ అయితే కొన్ని వేల మంది, లక్షల మంది టీచర్లు ఉన్నారు భర్తీ చేయటానికి. టీచర్ రిటైర్మెంట్ అంత గొప్ప విషయం కాదు. తొందరగా ముగించి ఇంటికి చేరుకోవాలని ఆరాటం సరళకి. పిల్లలు కూడా వచ్చారు తండ్రి రిటైర్మెంట్ చూడటానికి. సరళ వాళ్ళను స్టాఫ్ రూమ్లో కూర్చోబెట్టారు మిగతా టీచర్లు. అప్పటి వరకు పెద్దగా జనం లేరు. విద్యార్థులు, టీచర్లు అందరూ కలిసి ఒక 100 మంది ఉంటారు. వాళ్ళు రోజు స్కూల్లో ఉండేవాళ్లే కదా. సరళకు పెద్దగా సంతోషం కలగలేదు. ఇంకో 10 నిమిషాలకు ఫంక్షన్ మొదలవుతుందనగా ఎక్కడి నుండి వచ్చారో దాదాపు ఇంకో 100 మంది పైనే జనం వచ్చారు. వాళ్ళు పిల్లల బంధువులని తెలిసింది. ఫంక్షను ఆరుబయట చేయాలని నిర్ణయం చేశారు. అందరూ కూర్చోవటానికి కుర్చీలు కూడా లేవు. చాలామంది నుంచునే ఉన్నారు ఫంక్షన్ అయ్యేంత వరకు. ఎక్కడి నుండో పల్లకీని తీసుకువచ్చారు. మాస్టారు గోవింద్ని పిల్లలు పల్లకీలో కూర్చునబెట్టారు. కొంతమంది టీచర్లు, పిల్లలు, బంధువులు పల్లకి మోయటానికి సిద్ధపడ్డారు. సరళకు అంతా కలగా ఉంది. పల్లకీలో గోవిందును కూర్చోబెట్టి లేపబోతుండగా ఎవరో అరిచారు, మాస్టారు గారి ధర్మపత్నిని కూడా పల్లకీలో కూర్చోబెట్టాలని. అందరి బలవంతం మీద పల్లకీలో కూర్చుంది సరళ. గోవిందుతో పెళ్లి రోజు తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు పల్లకీలో ఎక్కడం సరళకు సంతోషంతో కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. పల్లకీ లేచింది. చిట్టి చేతులతో పిల్లలు కూడా పల్లకీ మోస్తున్న వాళ్ళకి సాయపడుతున్నారు. ఆ దృశ్యము మనోహరంగా ఉంది. కాలము కొన్ని క్షణాలు అలా ఆగిపోతే బాగుండునని అనిపించింది సరళకి. గోవింద్కి బాధగాను సంతోషంగానూ ఉంది. పిల్లలు జాగ్రత్త, మీరు ఇబ్బంది పడకండి అంటూ వాళ్ళను వారిస్తున్నాడు. అయినా వాళ్ళు వినటం లేదు. ఇంతలో పల్లకీని దింపారు. ఎందుకో అర్థం కాలేదు సరళకి, గోవింద్కి. కారు దిగి నెమ్మదిగా వచ్చి నమస్కారం చేశాడు గోవింద్కి ఆ వచ్చినాయన. గోవింద్ కాళ్ళకు దండం పెట్టాడు. ఆ వచ్చినాయన జిల్లా ఎస్పీ గారు. వెంట 10 మంది పోలీసులు. ఈ లోపల ఇంకో కారు వచ్చి ఆగింది. వచ్చింది జిల్లా జడ్జి గారు. ఆయన కూడా తన వాళ్ళతో వచ్చారు. జిల్లా ఎస్పీ, జడ్జి గారు మిగతా వాళ్ళు పల్లకీ మోస్తుండగా నిర్ణీత స్థలానికి చేరారు. నీళ్లు, కాళ్ళు కడిగితే ఇత్తడి పళ్ళెం వచ్చాయి. ఎక్కడి నుండో ఎస్పీ, జడ్జి గారు గోవింద్ మాస్టారి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నారు. కొంతమంది ఆడవాళ్ళు హారతిచ్చారు గోవింద్కి, సరళకి. ఆ రోజు పూలవాన కురిపించారు అందరూ వారిద్దరి మీద. పిల్లలు మాస్టారు గోవింద్ గారి గురించి మాట్లాడుతూ ఏడ్చేశారు. ఇంచుమించు టీచర్ల పరిస్థితి కూడా అంతే. అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. జిల్లా ఎస్పీ, జడ్జి కూడా మాట్లాడారు. తమ జీవితంలో తాము సాధించిన విజయాలు అన్నీ గోవింద్ మాస్టారి వలనే అని గర్వంగా చెప్పారు. ఆయన పక్కన కూర్చోవడం కూడా వాళ్లకు మనస్కరించక నుంచునే ఉన్నారు చాలాసేపు. అప్పటి వాతావరణము చెప్పడం కష్టము. శ్రీనాథ్ సంతోషం చెప్పనలవి కాదు. తన స్నేహితుడికి జరుగుతున్న గొప్ప గౌరవం అది. వాడికి జరిగినా తనకు జరిగినట్లే అనుకున్నాడు. శ్రీనాథ్ మాట్లాడుతూ చెప్పాడు, ఇక్కడున్న ఇన్ని 100 మందితో
తనొక్కడే గోవిందుని ఆప్యాయంగా ఒరేయ్ అని పిలవగల అర్హత కలవాడవటం సంతోషంగా ఉందని అన్నాడు. చివరగా గోవిందు మాట్లాడాడు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఒకప్పటి నా విద్యార్థులు ఈనాడు జిల్లాకు జడ్జిగాను ఎస్పీగాను ఉండటం తమకు సంతోషంగా ఉందని, ఇలా పిల్లల్ని మంచి ఉన్నత స్థితిలో చూడటం తనకు గర్వకారణమని, ఈ పిల్లలే తన ఆస్తి ఐశ్వర్యం, వీళ్ళే నా సర్వస్వం అంటూ మాట్లాడలేకపోయాడు. నాకు ఇంత గొప్ప వరం ఇచ్చిన భగవంతుణ్ణి కోరేదొకటే అన్నాడు. నా పిల్లలందరికీ మంచి భవిష్యత్తును దీర్ఘాయువును ఇమ్మని కోరాడు. పిల్లలను పట్టుకోవడం ఎవరి తరం కాలేదు. అంతలా అభిమానించారు గోవింద్ మాస్టర్ని. ఫంక్షన్ ముగిశాక అందరూ కలిసి వచ్చి గోవిందుని ఇంటి వరకు దిగబెట్టారు. వెళ్ళలేక వెళ్ళారు పిల్లలందరూ. ఆ రోజు రాత్రి శ్రీనాథ్, లక్ష్మి వారి పిల్లలు గోవిందింట్లోనే ఉండిపోయారు. భోజనాలు అయిన తర్వాత గోవిందు 25 ఏళ్ల కొడుకు సుబ్రహ్మణ్యం తల్లితో అన్నాడు. నాన్నగారికి ఇంత ఆస్తి ఉందని నాకు ఇంతవరకు తెలియదమ్మా. నాకు ఇంతవరకు తెలియదురా అన్నది సరళ ఎంతో సంతోషంగా. శ్రీనాథ్ కల్పించుకొని అన్నాడు. వీడు కుబేరుడికి ఏం తీసిపోడు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సరళ గోవింద్ వంక చూసింది. గోవింద్, మనకు ఈ సంపద చాలు సరళ, ఈ జన్మకు అన్నాడు. ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. గురువులు పూజ్యనీయులు, వారు ప్రోగు చేసుకున్న ఆస్తి పిల్లల అభిమానమే అన్నట్లుగా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులందరికీ ఈ యొక్క చిన్ని కథ అంకితం. ఈ విధంగా ఉపాధ్యాయుడు అంటే తనకు ఏ ఆస్తి లేకపోయినా సరే పిల్లలే తన ఆస్తి, తన సొంతం అనుకుంటారు. పిల్లల యొక్క ఎదుగుదల, వాళ్ళకు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే గురువుగారు సంతోషపడతారు. అదే తన ఆస్తిగా, తన సంతోషంగా భావిస్తాడు. ఈ విధంగా గురువులందరికీ హృదయపూర్వక నమస్సులు.